ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఓపెనింగ్ కొంత వీక్గా కనిపిస్తోంది. నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 20 పాయింట్స్ నష్టంతో ప్రారంభమైంది. అలాగే డాలర్తో రూపాయి 67.81 దగ్గర ఓపెన్ అయింది. సో యాజ్ టీజ్గా ఫ్రైడే రోజు ఎటువంటి లెవెల్ దగ్గర ఉందో డాలర్తో రూపాయి అదే లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సెన్సెక్స్ నిఫ్టీలు మాత్రం స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ 7967 ఈ లెవెల్ కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. నిఫ్టీ స్టాక్స్లో ఐషర్ మోటార్స్ ఇవాళ కూడా వీక్గా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సుమారుగా 450 రూపాయల నష్టంతో ప్రీ ఓపెనింగ్లో మనకు ఐషర్ మోటార్స్ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా ఇవాళ కూడా ఇండెక్స్ మూవ్మెంట్స్ కంటే స్టాక్ స్పెసిఫిక్ మూవ్సే ఎక్కువగా ఉండే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈమెయిల్స్ ఒకటొకటిగా చదివే ప్రయత్నం చేస్తాను. నాగమల్లేశ్వరరావు మెయిల్ పంపించారు. ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ 177లో కొన్నారు. అలాగే ఆన్ మొబైల్ 87 రూపాయలు కొన్నారు. రెండు హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఓంకార్ మీరు హోల్డ్ చేయొచ్చండి. ప్రాబ్లీ ఈ స్టాక్ కొద్దిగా సైడ్ వేస్ నుంచి మేబీ కొద్దిగా అప్ ట్రెండ్లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి లాస్ట్ మంత్ అరౌండ్ 121 దగ్గర బాటమ్ అవుట్ అయిపోయింది స్టాక్. సో డెఫినెట్లీ మీరు హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ ఎడిషన్స్ అయితే ఇక్కడ చేయకండి. ప్రాబ్లీ మొన్నట్లో అరౌండ్ 120 వస్తేనే ఫ్రెష్ ఎడిషన్స్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ మీకు 1 year వ్యూ ఉండి 15-20% రిటర్న్ మీద మీరు హ్యాపీ ఉన్నారంటే ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ హోల్డ్. ఆన్ మొబైల్ ప్రాబ్లీ ఐ థింక్ ఇది టోటలీ సైడ్ వేస్ నుంచి ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన స్టాక్ ఇది. సో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే కనుక 2014లో 30 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 140 దాకా హై వెళ్ళటం చేసాం. అండ్ 4 monthsలో ఎప్పుడైతే బ్రేక్ అయిందో ప్రాబ్లీ కొద్దిగా డౌన్ ట్రెండే ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో ఉన్నవైతే మీరు హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఎడిషన్స్ ఈ స్టాక్లో వద్దు. బట్ ఈ స్టాక్ మీకు పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 200-day మూవింగ్ యావరేజ్ 108 నుంచి 109 మధ్యలో వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ వీరప్రసాద్ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట 1 to 2 years కోసం. ఎటువంటి స్టాక్స్ని రికమెండ్ చేస్తారు? ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఐ థింక్ యూ షుడ్ లుక్ అండి. ఎందుకంటే మార్కెట్లో ఆల్మోస్ట్ 30% కరెక్ట్ అవుట్ అని చూసాం. సో ఫ్రంట్ లైన్ సెక్టర్ లీడర్స్ని పిక్ చేయమని చెప్తాను. ప్రాబ్లీ ఫార్మా సెక్టర్లో చూస్తే కనుక సన్ ఫార్మా ఇస్ బెస్ట్ ఐడియా ఇప్పుడు ఈ స్టేజ్లో. అదేవిధంగా ఫైనాన్షియల్ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఆటోమొబైల్ స్టాక్స్లో మేబీ మారుతి కానీ లేదంటే హీరో మోటార్స్ ఈ రెండిట్లో చూస్ చేసుకోవచ్చు. ఐ థింక్ 3 sectors 30% ఈచ్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ ఐడియా. ఎర్లగడ్డ దివ్య అడుగుతున్నారు. ఐబీ రియల్ ఎస్టేట్ అండ్ సన్ ఫార్మా ఈ రెండు కొనుక్కోవచ్చు ఇక్కడ? సన్ ఫార్మా అంటే మీరు రిస్క్ తీసుకోగలిగితే కొనుక్కోవచ్చు అండి. అంటే అది కూడా అక్కడి నుంచి ఒక 10-15% లోపల మీరు ప్రాఫిట్ ఎగ్జిట్ అయ్యేపైతే మీరు కొనుక్కోవచ్చు. అంటే 600 దగ్గర ఈ స్టాక్ చాలా వరకు ఆగడానికి అవకాశం ఉంది. ఒక ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి కరెంట్ లెవెల్స్ మీరు సన్ ఫార్మాని తీసుకోమని సజెస్ట్ చేస్తానండి. తర్వాత ఐఆర్బీ ఇన్ఫ్రా గురించి రీసెంట్గా 180 నుంచి బాగా పెరగడం చూసాము. 198 దాకా వచ్చింది. కాబట్టి ఇది కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం డెఫినెట్గా తీసుకోమంటాను. రానున్న రోజుల్లో ఇన్ఫ్రా స్టాక్స్ కూడా బాగా పెరగవచ్చు. అంటే ఈ డిమానిటైజేషన్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే. కాబట్టి ఐఆర్బీని కూడా మీరు పిక్ చేసుకోవచ్చండి. శ్రీకాంత్ అడుగుతున్నారు. BHEL 135 రూపాయలు, జేకే టైర్స్ 141, జిఐసి హౌసింగ్ 307 రూపాయలు ఉన్నాయి. యావరేజ్ చేసుకోవచ్చు అవి? ఐ థింక్ మీ దగ్గర ఉన్న 3 స్టాక్స్ కూడా మంచివే అండి. ఆయా సెక్టర్స్లో దే ఆర్ డూయింగ్ క్వైట్ వెల్. సో BHEL ఒక్కటి కొంచెం ప్రాబ్లీ డౌన్ ట్రెండ్ ఫర్దర్గా కొనసాగే అవకాశం ఉంది. సో ఇది క్లోజ్లీ వాచ్ చేయండి. ఈ స్టాక్ని 113 కట్ అయింది అంటే కనుక మార్చ్ లోస్ ఏవైతే ఉందో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ BHEL మీరు కొద్దిగా ఆగొచ్చు. జేకే టైర్స్ అండ్ జిఐసి హౌసింగ్ డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేయండి. అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ ఇక్కడ నుంచి ఒక 10-15% కరెక్షన్ వస్తే కనుక అక్కడ కూడా 1.5 year కోసం మీరు డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చు. తర్వాత నరేష్ రెడ్డి ఇందాకే మనం అడ్రస్ చేయడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడు, లేదా కొంతకాలం వెయిట్ చేయొచ్చా అని. సో వెయిట్ చేయడం అనేది మనం ఎప్పటికప్పుడు ఎవరు అనుకోలేదండి. డిమానిటైజేషన్ అనే ఒక ప్రక్రియని ప్రధాని ప్రకటిస్తారు, మార్కెట్స్ ఈ స్టేజ్కి వస్తాయని ఎవరు ఊహించలేదు. అందరం బులిష్గా ఉన్న సమయంలో సడన్గా డిమానిటైజేషన్ అనే అంశం తెర మీదకి రావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ కావడం. దీనికి తోడుగా అఫ్కోర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ మొత్తానికి కూడా ప్రస్తుతం నెగిటివ్ సెంటిమెంట్ ఉన్న సమయం. కాబట్టి ఈ సమయంలోనే కొంచెం ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయాలి. కాకపోతే ఒకటేసారి కాకుండా కొద్దిగా మీరు పంప్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే SIP చేయటం అనేది ఇంకా ఉత్తమమైన పద్ధతి అవుతుంది. సో కీప్ ఇన్వెస్టింగ్ అండి, డోంట్ నెగ్లెక్ట్. ఇప్పుడు అందరూ కూడా సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు వెయిట్ చేద్దామని ఆగుతారు. అలా కాకుండా కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. నారాయణ స్వామి హెక్సావేర్ టెక్నాలజీస్ కొన్నారట 280లో, 2015లో కొన్నారు. అలాగే లైకోస్ కొన్నారట 30 రూపాయలు.
లైకోస్ డెఫినెట్లీ పెన్నీ స్టాక్ అయిపోయిందండి. ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఇమీడియట్లీ. సో లాస్ మనం చాలా కరెక్ట్ టైంలో హెచ్చరించాం 50-60 స్టాక్ జోలికి వెళ్ళొద్దు అంటూ. కరెక్ట్. సో ఐ థింక్ ఈ టైంలో కూడా ఐ థింక్ లాస్ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో డెఫినెట్లీ ఎగ్జిట్ అని చెప్తాను. హెక్సావేర్ ప్రాబ్లీ ఐ థింక్ కొద్ది టైం బట్టే అవకాశం ఎక్కువ ఉందండి, ఎందుకంటే టెక్నాలజీ స్పేస్ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్. బట్ డెఫినెట్గా ఈ స్టేజ్లో వరి అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో ట్రేడ్ అవుతున్నాం. సో ఫర్దర్గా ఇది అరౌండ్ 160 వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్కి యావరేజ్ కూడా చేయొచ్చు. వన్స్ ఇది 218 క్రాస్ అయ్యి దాని అబౌట్ ట్రేడ్ అవుతూనే మళ్ళీ స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రాబ్లీ మీకు 1.5 ఇయర్లో మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుమించి ప్రాబ్లీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ లేదు స్టాక్లో. కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రాఘవేంద్ర. సార్, మీ ప్రోగ్రామ్ నేను రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటానండి. నాకు ఒక స్టాక్ మీద డౌట్ ఉంది. మొన్న రీసెంట్ గా నా ప్రొఫైల్ చూసుకుంటుంటే వరుణ్ షిప్పింగ్ అనేది నేను తీసుకున్నాను ఒక 700 స్టాక్స్. అది ఇప్పుడు ఎన్ఏ అని చెప్పి చూపిస్తుంది అనమాట. నేను మామూలుగా మా ఐసిఐసిఐ వాళ్ళని కాల్ చేసినా కూడా అది మీరు డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ వాళ్ళతో మాట్లాడుకుని అని చెప్పి అంటున్నారు. అదేదో స్టాక్ స్ప్లిట్ అయింది అండ్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు షేర్, ఇది కొనలేము అని చెప్పి, అమ్ముకోలేము కొనలేము అని చెప్పి అన్నారు అనమాట. సో ఇప్పుడు ఆ స్టాక్ నాకు డబ్బులు పోయినట్ట, లేకపోతే దానికి ఇంకేం చేయాలి, కొద్దిగా సలహా ఇస్తారండి. వరుణ్ షిప్పింగ్ సస్పెండెడ్ షేర్ అండి ఇది. సో సస్పెండెడ్ షేర్ కాబట్టి వాళ్ళు కంప్లైంట్స్ సరిగా ఉండకపోవడం వల్ల సస్పెండ్ చేస్తూ ఉంటారు నార్మల్గా. లిస్టింగ్ ఫీజు చెల్లించకపోవటం, లేకపోతే రిజల్ట్స్ సకాలంలో ఇవ్వకపోవటం, ఇటువంటి రకరకాల ఇష్యూస్ వలన దాన్ని సస్పెండ్ చేస్తుంటారు. ఈ కంపెనీకి సంబంధించి ఒక డీమెర్జర్ అండ్ అమాల్గమేషన్ ఏదో జరుగుతోంది వరుణ్ షిప్పింగ్ సంబంధించి. 2015లోనే ఎప్పుడో డిసైడ్ చేశారు ఒక డీమెర్జర్ అంటూ, అమాల్గమేషన్ అంటూ. బట్ ఆ తర్వాత ఎటువంటి సమాచారం కూడా లేదు. బహుశా ఇది ఒక డిఫెంక్ట్ కంపెనీ అయిపోయి ఉండొచ్చు, అంటే ఎటువంటి పనిచేయని కంపెనీల జాబితాలోకి వెళ్ళిపోయినట్లు కనిపిస్తోంది. సో ఏదైనా కంపెనీ వర్గాల్ని వారు బ్రోకింగ్ సంస్థ చెప్పినట్లుగా కంపెనీని ఏదైనా కన్సల్ట్ చేసే ప్రయత్నం చేయండి. అదర్వైజ్ ప్రస్తుతానికి ఎక్స్చేంజెస్కి మాత్రం ఎటువంటి సమాచారం లేదు కాబట్టి మనం ఎవరూ కూడా దీనికి సంబంధించి ఏం చేయలేమండి. తర్వాత కాలర్ నరేష్ హైదరాబాద్ నుంచి. హలో హలో, అడగండి నరేష్. నా పేరు నరేష్ అండి. నేను 2 to 3 years కి లాంగ్ టర్మ్ గా చూస్తున్నాను అన్నమాట. స్టాక్స్ ఏమైనా ప్రపోజ్ చేస్తారండి, గుడ్ స్టాక్స్ ని? ఇందాక రాజేంద్ర గారు కొన్ని షేర్ల గురించి చెప్పడం జరిగింది. ఎటువంటి స్టాక్స్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో మీరు ఏమైనా యాడ్ చేస్తారు? కానీ రిపీటెడ్గా మనం చెప్తూనే ఉంటామండి, అంటే ఒక స్టాక్ని మళ్ళీ అంటే ఫండమెంటల్గా స్టడీస్ చెప్పాలని టైం పడుతుంది. అయితే ఏదైనా కూడా ఫండమెంటల్గా బాగున్న కంపెనీస్ తీసుకోండి. ప్లస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకోటి మార్కెట్స్ ఎట్లా ఉంటే డివిడెండ్ స్టాక్స్ మీద కూడా మీరు దృష్టి పెట్టడం మంచిది. ఎందుకంటే అది స్టాక్ పెరగకపోయినా డివిడెండ్ వల్ల మీరు బెనిఫిట్ పొందొచ్చు. కోల్ ఇండియా అని ఒకటి డివిడెండ్ దృష్టిలో పెట్టుకొని బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పిన ఇసాబ్ ఇండియా ఒకటి చాలా ఫండమెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్, దాన్ని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. తర్వాత ఇంతకుముందు మనకు ఫార్మా కంపెనీ మెర్క్ అనేది ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీ, దాన్ని కూడా మీరు ఈ మా కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. ఇటువంటి ఫండమెంటల్లీ మంచిగా ఉంటుంది, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అండి. సో దివీస్ ల్యాబ్స్ ఇవాళ కూడా వీక్గా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రీ ఓపెనింగ్లో ప్రస్తుతం 2% నష్టంతో కనిపిస్తుంది, 2% నష్టంతో 18 రూపాయలు తగ్గి 847 దగ్గర ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ కూడా వీక్గా ఉంటుందని అనుకోవచ్చు దివీస్ ల్యాబ్స్. ఏమైనా అటెంప్ట్ చేయొచ్చా దివీస్లో ట్రేడ్ ఆర్ either లాంగ్ సైడ్ ఆర్ షార్ట్ సైడ్? యా, ఐ థింక్ జనరల్లీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూస్ వచ్చినప్పుడు ప్రాబ్లీ చాలా వీక్గా ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది స్టాక్. మనం డాక్టర్ రెడ్డిస్లో కూడా చూసాం, ఆల్మోస్ట్ 4,300 రూపీస్ నుంచి 2,800 దాకా రావటం చూసాం. సో ప్రాబ్లీ అక్కడ ఒక సైడ్ వేస్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది. అదే దివీస్లో కూడా మనం ట్రెండ్ చూసుకుంటే కనుక మొన్నటిలో 801 ప్రాబ్లీ ఒక సపోర్ట్గా మనం పరిగణిస్తాం, షార్ట్ టర్మ్ సపోర్ట్. ఎందుకంటే 787 మనకి 2015 ఫిబ్రవరి లో అది. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు అరౌండ్ 20 month లో వస్తుంది. కాబట్టి ప్రాబ్లీ కొంతమంది ట్రేడర్స్ కానీ లేదంటే ఇన్వెస్టర్స్ కానీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో ప్రాబ్లీ ఒక రిస్క్ తీసుకునే వాళ్ళు స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టుకుంటే లాంగ్ అటెంప్ట్ చేయమని చెప్తాను. ఐ థింక్ 786 బిలో క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ అటెంప్ట్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తే కనుక మళ్ళీ 920, 940 దాకా అప్సైడ్ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏవైతే 483 అబ్జర్వేషన్స్ వచ్చాయో అవి వార్నింగ్ లెటర్కి దారితీస్తాయా? ఈ అంశాన్ని గమనిస్తూ ఉండాలండి ఎవరైనా సరే దివీస్లో ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళు. కొద్దిగా అనౌన్స్మెంట్స్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండండి. జస్ట్ లైక్ దట్ ఏదో తగ్గింది కదా అని ఆ ఉద్దేశంతో మాత్రం ఎవరు ఎంటర్ కావద్దు. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు యోగేశ్వరరావు.
సార్ నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ రోహిత్ ఫెర్రోటెక్ అండ్ కిరి ఇండస్ట్రీస్ హోల్డ్ చేయమంటారా విడిచిపెట్టమంటారా సార్? ఏమండి, కిరి ఒకటి, ఇంకొకటి ఏది? రోహిత్ ఫెర్రోటెక్. రోహిత్ ఫెర్రోటెక్. సార్ ఏ రేట్స్లో కొన్నారు మీరు? నేను రోహిత్ ఫెర్రోటెక్ తీసుకుని ఆల్మోస్ట్ 9 months అవుతుందండి. ప్రైస్ చెప్పండి. హలో, ఏ ధరలో కొన్నారు? రేట్ 6 rupees లో తీసుకున్నా సార్. రోహిత్ ఫెర్రోటెక్ 3000 shares తీసుకున్నా. సో రోహిత్ అండ్ కిరి. సో పెన్నీ స్టాక్ అండి రోహిత్ ఫెర్రో. బేసికలీ ఐ థింక్ 2008లో 194 ఉన్న స్టాక్ అండ్ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో ఏ మంత్ ఆన్ మంత్ చూసినా కూడా ఏ మంత్ పెరగలేదు. సో ప్రాబ్లీ ఇది ఒక పెనీ స్టాక్గా మనం పరిగణిస్తాం. 6 rupeesలో మీరు కొన్నారని కాబట్టి ఆల్మోస్ట్ అక్కడే ఉంది ప్రైస్. దీని ఆల్ టైమ్ లో అరౌండ్ 3 rupees 40 paisa. సో అది స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి ఈ స్టేజ్లో. ఎందుకంటే ఇలా స్టాక్స్ అటెంప్ట్ చేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ కరెక్ట్. అటెంప్ట్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి 3 rupees మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఏమాత్రం ఇది 2 month హై వచ్చి 3 months హై వస్తే కనుక ఆల్మోస్ట్ 675 3 month హై, అది దాటితే కనుక 8-9 rupees దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వండి. కిరి డైస్ కూడా ఇట్స్ ఎ టోటల్ స్పెక్యులేటివ్ స్టాక్ అండి. సో ఈ స్టాక్ మనం 2010లో 800 rupees ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 13 వచ్చేసరికి 4 rupees రావడం చూసాం. అండ్ అగైన్ అంతే స్పీడ్తో 397 400 దాకా వెళ్ళటం చూసాం. సో డెఫినెట్లీ ఈ స్టాక్ కూడా హోల్డింగ్ ఇట్స్ వెరీ డేంజరస్ ఇలాంటి స్టాక్స్. బట్ డెఫినెట్గా మీరు స్టాప్ లాస్ పెట్టి ఈ స్టేజ్లో హోల్డ్ చేయండి. 264 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 233 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ మార్కెట్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 370 380 వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తున్నాం. సో ఎక్కడో ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టాంజానియా, ఆ దేశం నుంచి సురేష్ లైన్ ఉన్నారు ప్రస్తుతం. హలో, నమస్తే వసంత్ గారు. నమస్తే అండి. ఏం చేస్తుంటారు సురేష్ టాంజానియాలో? సార్ నేను అకౌంట్స్ లో జాబ్ చేస్తాను సార్ ఇక్కడ. అకౌంట్స్ జాబ్ ఎక్కడ? దొడోమానా క్యాపిటల్? సార్. సో అక్కడ క్యాపిటల్లోనే ఉంటారా మీరు? లేదు సార్, ఇది క్యాపిటల్ కన్నా ధారాచలం అని చెప్పి ఒక టౌన్ ఉంది సార్. ఇది మన ముంబై లాగా అనమాట. ఓకే, ఫైనాన్షియల్ క్యాపిటల్. దాంట్లో చేస్తాం సార్. గుడ్. బాగుందండి లైఫ్ అక్కడ? బాగుంది సార్. గుడ్, వెరీ గుడ్. సార్ మళ్ళీ ఒక రిక్వెస్ట్ సార్. అడగండి సార్. నేను మీ సబ్స్క్రైబర్ ఉంది సార్. నేను మీ దానికి పీవైటీ పోర్ట్ఫోలియో కూడా రివ్యూ చేసేది అలాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తే బాగుంటుంది సార్. తప్పకుండా అండి. అందరూ చాలా మంది అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఇంతకుముందు ఇచ్చిన రికమెండేషన్స్ ఒకసారి రివ్యూ చేయమని అడుగుతున్నారు. చేసి అవి ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ కావచ్చా, ఇటువంటి రికమెండేషన్స్ ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ అడుగుతారా? సార్ ఫండమెంటల్ టెక్నికల్ మీరు ఇస్తున్నారు సార్. అట్లాగా ఉంటాయి. మీరు ఒక పోర్ట్ఫోలియో పెట్టి మీరు అలా రన్ చేస్తే మేము వాటిలో కొనుక్కొని ఏదైనా తగినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి అట్లా బాగుంటుంది సార్. మీరు రెగ్యులర్ గా ఇట్లా ఫండమెంటల్ టెక్నికల్ గా ఇస్తే వాటిని చూసి మేము ఫాలో అప్ ఎక్కడ అమ్ముకోవాలి, ఎక్కడ ఇచ్చేయాలో తెలియట్లేదు సార్. నార్మల్గా ఒక టార్గెట్ ప్రైస్ ఇస్తారండి. 1 year హోల్డ్ చేయండి, 1 yearలో లేకపోతే 2 years హోల్డ్ చేయండి. ఈ 2 yearsలో ఇంత ప్రైస్కి వచ్చే అవకాశం ఉందంటూ ఒక టార్గెట్ ఇస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఆ టార్గెట్కి ఆ పీరియడ్కి లోబడి మన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది. సో అలా చేసేందుకు ప్రయత్నం చేయండి. మీరు చెప్పినట్లుగా కొద్దిగా రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక పోర్ట్ఫోలియో ఇదిగో ఈ బాస్కెట్ ఆఫ్ షేర్స్ కొనండి అని అంటాం కరెక్ట్ కాదు. అలా చెప్పడం కూడా మంచిది కాదు. అది ఓన్లీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లోనే సాధ్యపడుతూ ఉంటుంది. మనం ఇప్పుడు రన్ చేస్తున్న సర్వీస్ ఏదైతే ఉందో ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్, ఇందులో వీక్లీ ఒక ఫండమెంటల్ కాల్ ఇవ్వటం, అలాగే డైలీ 2-3 టెక్నికల్ కాల్స్ ఇవ్వటం, ఇది మనం చేస్తున్న పని. ఈ పరిధిని ఇంకా విస్తృతం చేయాలంటే మాకు రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయండి. సో వన్స్ వీ అక్వైర్ సచ్ రిసోర్సెస్ తప్పకుండా మీరు చెప్పినట్లుగా చేస్తాం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. గుడివాడ నుంచి శ్రీనివాస్. నమస్తే అండి. నమస్తే, అడగండి. వసంత్ గారు నమస్తే అండి. టీవీ మనీ టీమ్ అందరికీ థ్యాంక్స్ అండి. నేను ప్రాఫిట్ ట్రేడ్ చేస్తున్నాను అండి. వెరీ గుడ్. సార్ నేను ట్యాక్స్ ప్లానింగ్ చేస్తాను సార్. బిర్లా సన్ లైఫ్ ఇన్వెస్ట్ చేశాను. దాంతో పాటు ఇంకేమైనా 2 funds ఏమన్నా సజెస్ట్ చేయగలరా? అంటే దేని గురించి? ఓన్లీ ట్యాక్స్ ప్లానింగ్ కోసం అడుగుతున్నారా? అవును సార్, ట్యాక్స్ సేవింగ్. ట్యాక్స్ సేవింగ్ సంబంధించి మనం పదే చెప్తున్నాం అండి. బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 అనేది దాంట్లో చేశాను సార్. మంచి స్కీమ్ అది. అలాగే మీరు యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ అనేది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందండి ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్లో. దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మరొక
స్కీమ్ టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్. ఇది లాస్ట్ 3 years పెర్ఫార్మెన్స్ బాగుందండి, బట్ లాస్ట్ 1 year పెర్ఫార్మెన్స్ కొంచెం డల్గా ఉన్నప్పుడు కూడా. అలాగే రిలయన్స్ ట్యాక్స్ సేవర్ స్కీమ్ ఇది కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. కొద్దిగా రిలయన్స్ పట్ల నమ్మకం ఉంటే తప్పకుండా అందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ 2-3 స్కీమ్స్, మరి ఎక్కువ స్కీమ్స్ కూడా అనవసరం అండి. 2-3 స్కీమ్స్లో మీకున్న 1.5 lakh అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ మీకు కొంత ఇన్సూరెన్స్ కోసం, కొంత ప్రావిడెంట్ ఫండ్ కోసం ఒకవేళ ఎంప్లాయీ అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి మిగతా మొత్తాన్ని హౌసింగ్ లోన్ లేకపోతే ఈఎల్ఎస్ఎస్లోనే తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అట్లీస్ట్ ఒక 3 years ఎలాగో లాకిన్ ఉంటుంది, అండ్ 3 to 5 years కనుక హోల్డ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మెయిల్ విజయలక్ష్మి అడుగుతున్నారు, టీసీఎస్ షేర్స్లో 1 yearగా హోల్డ్ చేస్తున్నారట, 2% లాస్లో ఉన్నారు, ఏం చేయమంటారు? ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోండి అండి. నెక్స్ట్ మళ్ళీ ఒక క్వార్టర్కి ముందు కొంచెం దీంట్లో రికవరీ రావడానికి అవకాశం ఉంది. డాలర్ పెరగడం కూడా కొంచెం పాజిటివ్ అంశమే. ఉన్న వాటిలో ఉన్న ఐటీ కంపెనీస్లో పర్లేదండి, కాబట్టి కొంచెం ప్రాఫిట్ వస్తే ఈసారి మీకు ఒక 5 to 10% లోపల ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓవరాల్గా లాంగ్ టర్మ్ కూడా పెద్దగా 1.5 yearలో అయితే మాత్రం పెద్దగా పెరుగుతుందని చెప్పలేం. బట్ కాంట్రేరీగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కోసం అయితే మీరు హోల్డ్ చేయండి. కొంత ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకోమని చెప్తాను. సో టీసీఎస్ 2% లాస్ అయ్యటం అనేది ఒక సర్ప్రైజింగ్ థింగ్ అండి. సో మంచి కంపెనీ, ఫ్రంట్ లైన్ కంపెనీ. ఇట్స్ ఎవరైనా ఐటీలో ఇన్వెస్ట్ చేయాలంటే టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్ రెండింటినే సెలెక్ట్ చేస్తుంటాం కదా, స్టే ఇన్వెస్టర్ అండి, ఏమి ఇబ్బంది లేదు. తర్వాత యూరోప్, ఈసారి ఇందాక ఆఫ్రికా నుంచి కాల్ చేశారు సురేష్. ఇప్పుడు జ్యోతిష్ ఫ్రమ్ పోలాండ్. హలో, నమస్తే సార్. నమస్తే అండి. TV5 మనీకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ జ్యోతిష్. ఎక్కడ పోలాండ్లో ఏం చేస్తున్నారు మీరు? అవును సార్, నేను పోలాండ్ లో ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఓకే, గుడ్. ఒక ఆర్డ్ కంట్రీ, నార్మల్గా మన వాళ్ళకి చాలా మంది తెలియని కంట్రీకి వెళ్ళారు మీరు. బాగుందా లైఫ్ అక్కడ? బాగుంది సార్. ఎక్సలెంట్. చెప్పండి జ్యోతిష్. సార్ నా దగ్గర ఇప్పుడు RDEL రిలయన్స్ డిఫెన్స్ ఒకటి, స్నోమ్యాన్ ఒకటి, వోక్ హార్డ్ ఒకటి, ఇవి 3 కొంచెం ఒక 3 months నుంచి నేను కంటిన్యూగా హోల్డ్ చేస్తున్నాను. వీటి నెక్స్ట్ ఒక 6 months వరకు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటి సార్ వీటి పరిస్థితి ఏమన్నా నాకు చెప్పగలరా? నేను హోల్డ్ చేయొచ్చా, లేకపోతే కొంచెం తొందరగా ఏమైనా ఎగ్జిట్ అవ్వాలా? దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. 3 స్టాక్స్ మీరు తీసుకున్న స్టాక్స్ అన్ని కూడా అంత క్వాలిటీ స్టాక్స్ కాదండి. రిలయన్స్ డిఫెన్స్ కూడా చూసుకుంటే ఇది బాగా డెట్ ఉన్న కంపెనీ. అయితే మీరు నెక్స్ట్ ఒక బడ్జెట్ వరకు మీరు వెయిట్ చేయండి. కొంచెం బడ్జెట్కి ముందు అంటే నెక్స్ట్ 1 monthలో ఈ డిఫెన్స్ స్టాక్స్లో ఒక అప్ ట్రెండ్ వస్తుంది. అప్పుడు మీరు రిలయన్స్ డిఫెన్స్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత వకార్డ్ విషయానికి వస్తే ఓవరాల్గా ఫార్మా కంపెనీస్ అన్నింటిలో కూడా వకార్డ్ కూడా బాగా నెగిటివ్ న్యూస్లు రావడం అనేది, నెగిటివ్ న్యూస్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. అటు క్వాలిటీ పరంగా కూడా అంతా మనకి యూఎస్ FDA నుంచి వార్నింగ్స్ కూడా రావడం చూసామండి. కాబట్టి వకార్డ్ మీరు ఇది కూడా మీరు పోర్ట్ఫోలియోలో నుంచి తీసేయమని చెప్తాను. ఇది కూడా నెక్స్ట్ 6 months అని కాదు, ఈవెన్ 1 year 1.5 year ఉన్నా కూడా పెద్దగా రిటర్న్ వచ్చే అవకాశాలు లేవండి. దీంట్లో నుంచి మీరు అదే మీ ఫార్మా కంపెనీలో ఉండాలనుకుంటే వేరే ఫార్మా కంపెనీస్ ఈవెన్ రెడ్డి ల్యాబ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మెర్క్ ఇంతకుముందు అనుకున్నట్టుగా అటువంటి ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ కౌంటర్స్లో మీరు ఎంటర్ కమ్మని చెప్తాను. 2 స్టాక్స్ అయితే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నల్గొండ నుంచి శ్రీనివాస్. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి శ్రీనివాస్. సార్ నేను వందన ఇండస్ట్రీస్ ₹37.05 తీసుకున్నాను 100 షేర్లు. అది ఎట్లా ఉంటుందో చెప్పగలుగుతారు? వందన, సో వందన నెట్వేరా? వందన ఇండస్ట్రీస్ సార్. మంధన అంతేనా? మందన. కొంచెం స్పెల్లింగ్ మీరు ప్రొనౌన్సియేషన్ వందన అన్నట్లుగా వినపడింది. సో మంధన ఇండస్ట్రీస్ కొన్నారు 37లో, 35 ఉంది ఇప్పుడు. ప్రాబ్లీ ఇది ఒక సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్ ఉండే స్టాక్ ఎక్కువ కనిపిస్తుంది అండి. ఎందుకంటే 26 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 47 దాకా పెరిగిన స్టాక్ కొద్దిగా మళ్ళీ డౌన్ ట్రెండ్లో ఎస్టాబ్లిష్ అయింది. సో 47, 48 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ అదేవిధంగా మొన్నటి స్వింగ్లో 32 కట్ అయిందంటే కనుక ఫర్దర్గా డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ మీరు ఎంటర్ అయినప్పుడు ఐ థింక్ ట్రేడింగ్ కోసం యూజ్ చేయాలి, కానీ ఐ థింక్ లాంగ్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ కోసం ఐ డోంట్ సజెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. సో నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. సో ప్రస్తుతం 7949 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ స్టాక్స్లో భారతీయ ఇన్ఫ్రాటెల్, విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, టాటా పవర్ ఇవి స్వల్ప లాభాల్లో కనిపిస్తున్నాయి. బట్ ఎక్కువ శాతం షేర్లు నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ 2% నష్టపోయింది.
హిందాల్కో, అరవిందో ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిప్లా ఇవన్నీ కూడా నష్టాల్లో ఉన్న నిఫ్టీ స్టాక్స్. సెక్టర్స్ వైజ్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టరల్ ఇండిసెస్ మనకు నష్టాల్లో కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 0.7% నష్టపోయింది. అలాగే ఆటో స్టాక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే మెటల్ స్టాక్స్ అన్ని వేళ మెటల్ ప్యాక్ మొత్తం నష్టాల్లో ఉంది. అండ్ ఫార్మా ప్యాక్ 1.3% నష్టపోయింది. అలాగే పిఎస్యు బ్యాంక్స్, రియల్టీ ఏ సెక్టర్ కూడా హోప్ఫుల్గా మనకు కనపడని పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. అండ్ మెటల్ స్టాక్స్లో నాల్కో, హిందాల్కో 2% నష్టపోయింది. నాల్కో 1.7%, హిందుస్థాన్ జింక్, వేదాంత, వెల్కార్ప్, భూషణ్ స్టీల్, జిందాల్ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇలా మెటల్ ప్యాక్ మొత్తం కూడా మనకు నష్టాల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా ఇంట్రెస్టింగ్ మూవ్స్ కనిపిస్తున్నాయి ట్రేడింగ్ పరంగా? ఐ థింక్ దివీస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అండి. సో ఆల్రెడీ మనకి ఉదయం చెప్పడం జరిగింది 786 సపోర్ట్ అని, ప్రాబ్లీ అది కూడా బ్రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో 792 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఐ థింక్ మన స్ట్రాటజీ వీ షుడ్ చేంజ్. యాక్చువల్లీ మార్కెట్ ఎలా ఉందో దాన్ని బట్టి నష్టపోయింది. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ డౌన్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అవాయిడ్ లాంగ్స్ 100% అవాయిడ్ లాంగ్. షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయాలంటే ప్రాబ్లీ కొద్దిగా అప్ మూవ్ వచ్చినప్పుడు షార్ట్స్ కూడా ట్రై చేయొచ్చు విత్ టుడేస్ హై యాజ్ స్టాప్ లాస్ విచ్ ఈస్ అరౌండ్ 850. అండ్ ఇది 786 కట్ అయింది అంటే ప్రాబ్లీ ఇట్ కెన్ ఈవెన్ కమ్ డౌన్ ఫర్దర్. మేబీ ఐ డోంట్ నో ఈ లెవెల్ ఎక్కడ దాకా వస్తుంది అని చెప్పడం కష్టం. సో ఐ థింక్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. లాంగ్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఇన్ఫాక్ట్ పుల్ బ్యాక్ వస్తే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో బీ కేర్ఫుల్ అబౌట్ దివీస్ ల్యాబ్స్. ప్రస్తుతానికి కష్టకాలం గడ్డు పరిస్థితి దివీస్ ల్యాబ్స్ కౌంటర్లో కనిపిస్తుంది. సో అక్రాస్ ది గ్లోబ్ మళ్ళీ యుఎస్ఏ కాంటినెంట్ నుంచి విజయ్ లైన్లో ఉన్నారు ప్రస్తుతం. నమస్తే సార్, నా దగ్గర ఎస్పీఐ పుట్ ఆప్షన్ 225 పుట్ ఆప్షన్ ఉంది, జనవరి సిరీస్. ఏమన్నా హోల్సేల్ చేస్తారా? అంటే ఇప్పుడు డిపాజిట్స్ ఎక్కువ అయిపోయి వాళ్ళకు వడ్డీ పే చేయాలని ఏదో న్యూస్ వచ్చింది కదా, సో ప్రభుత్వం తగ్గే ఛాన్స్ మాత్రం బేరిష్ గా ఉంది ఎస్బీఐ. ఆయన పుట్టు కొన్నారు కాబట్టి ఏం చేయాలి అంటే జనవరిది ఉంది అనుకుంటానండి. ఒకటే ఓవరాల్ గా మీరు అన్నది కరెక్టేనండి. ఇవన్నీ కూడా అంటే రానున్న రోజుల్లో బ్యాంకింగ్ స్టాక్స్ వీక్ గా కావచ్చు. అయితే ఇది 290 నుంచి ఆల్రెడీ కరెక్ట్ అయిందండి. దీనికి ఏదైతే బ్యాడ్ న్యూస్లు ఉన్నాయో దానికి ఆల్రెడీ దీని మా స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ న్యూస్ వచ్చినాక డిస్కౌంట్ అయిపోతుంది. కాబట్టి 220 అనేది ఇది లాంగ్ టర్మ్ సపోర్ట్ జోన్ కూడా అండి. కాబట్టి ఆల్రెడీ మీరు పుట్టు తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే మార్కెట్స్ వీక్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ముందే తీసుకోకూడదండి పుట్లు, మీకు ప్రీమియం అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. 240 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయితే మీరు అన్నట్టుగా 226 ఆ లెవెల్స్ దాకా రావచ్చు. అయితే ఒకేసారి రాకపోవచ్చు అండి. కాబట్టి బెటర్ ఏంటంటే ఒక కరెక్షన్ వచ్చినప్పుడు 240 బ్రేక్ అయినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అయితే నెక్స్ట్ బడ్జెట్కి ముందు మార్కెట్స్లో ఒక చిన్న ర్యాలీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి రికవరీ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మీరు కరెక్షన్స్లో దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు రమేష్ బెంగళూరు నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. యాక్చువల్గా నేను సుదర్శన్ కెమికల్స్ 350 అప్పుడు తీసుకున్నాను సార్. సరే ఈ టైం బాగా డౌన్ అవుతుంది, ఈ టైంలో ఆరేజ్ చేసుకోవచ్చు సార్. సుదర్శన్ కెమికల్స్ యావరేజ్ ఐ థింక్ ఇంకొద్ది వెయిట్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 120 మనకి జూన్ జూలైలో ఉన్న స్టాక్ 450 దాకా పెరగటం చూసాం. సో ఆల్మోస్ట్ మీరు మిడిల్ పాయింట్లో తీసుకున్నట్టు అనిపిస్తుంది 315 అంటే. సో 249 మనకి 200-డే మూవింగ్ యావరేజ్. సో అక్కడికి వస్తే కనుక లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది. లేదు అంటే కనుక మనకి జూలై లో ఏదైతే ఉందో 195 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ 240 నుంచి 195 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేయండి. అదర్వైజ్ ఐ థింక్ ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ గుంటూరు నుంచి శ్రీనివాస్. హలో సార్, అసాహి సాంగ్వే కలర్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు సార్? ఓకే, లాంగ్ టర్మ్ కోసం తీసుకునే స్టాక్ అనేది అసాయి సాంఘి కలర్స్ మంచి కంపెనీ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. ఒక ఇదే సెగ్మెంట్లో ఉన్న వాటిలో అసాయి సాంఘి అనేది మంచి ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉన్న కంపెనీ అంటే పర్సంటేజ్ తీసుకుంటే. కాబట్టి అసాయి సాంఘి మంచి సెలక్షన్ అండి. మీరు లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా మీరు తీసుకోమని చెప్తాను. ఓకే అండి. సో మంచి మార్జిన్స్ కనిపిస్తున్నాయి అసాహి సాంగ్వాన్ కలర్స్ అనే ఈ కంపెనీ. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఆల్మోస్ట్ 20% ఉన్నాయి. సో ఇట్స్ సీమ్స్ టు బి ఏ గుడ్ బిజినెస్. తప్పకుండా మీరు కన్సిడర్ చేయండి, డిక్లైన్స్లో తీసుకుంటూ ఉండండి. తర్వాత విజయలక్ష్మి అడిగారు నవీన్ ఫ్లోరైన్ కొనుక్కోవడానికి ఇది మంచి సమయమేనా? ప్రాబ్లీ ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా డెఫినెట్లీ తీసుకోవచ్చండి. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 10-12% కరెక్ట్ అయింది ఫ్రమ్ ద టాప్. 2700 నుంచి ఆల్మోస్ట్ 22 ఆ లెవెల్స్ వచ్చింది.
మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్ ఇక్కడ నుంచి కూడా 8-9% కరెక్షన్లో మీరు కొనాలి అనుకుంటే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఇక్కడ మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. శ్రీనివాసరావు కోసూరు, ప్రాఫిట్ ట్రేడ్ హ్యాపీ కస్టమర్ అట, థ్యాంక్ యూ అండి. ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ రికమెండ్ చేయమంటున్నారు. ఇందాక చెప్పామండి బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96, అలాగే బిర్లా సన్ లైఫ్లో ట్యాక్స్ సేవర్ స్కీమ్ కూడా ఉంది, బట్ ట్యాక్స్ రిలీఫ్ 96 అనేది బెస్ట్ స్కీమ్ అండి. అండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, దెన్ ఫాలోడ్ బై రిలయన్స్ ట్యాక్స్ సేవర్. ఈ 3 స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈక్వల్ అమౌంట్స్లో, ఆర్ గివ్ బెటర్ అమౌంట్, అంటే కొద్దిగా పెద్ద మొత్తాన్ని బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్లో ఇన్వెస్ట్ చేయండి. రేవంత్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి షేర్స్ కొన్నారట 68 రూపాయల్లో లాంగ్ టర్మ్ కోసం, బాగా తగ్గుతుంది, ఏం చేయాలి? ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఇంకా ఇప్పుడు చేయాల్సింది అంటూ పెద్దగా ఏం లేదు కాబట్టి ఇప్పట్లో మళ్ళీ మీకు మీ రేట్స్ వస్తాయని అయితే అనుకోలేము, కొంచెం టైం పట్టచ్చు అండి. బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సి అన్ని కూడా. కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఇంకా డీప్ కరెక్షన్స్లో లాంగ్ టర్మ్ కోసం 2 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మీరు యావరేజ్ చేసుకోండి, లేదా వేరే సెక్టర్లోకి వెళ్ళడం మంచిదండి. అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? డెఫినెట్గా ఫస్ట్ ప్రైస్ పాయింట్లో తీసుకోవచ్చండి. ఓన్లీ థింగ్ మీకు అట్లీస్ట్ 1.5 year వ్యూ ఉండాలి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 109 నుంచి కరెక్ట్ అవటం చూసాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 83 ఉంది. మేబీ ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతే ఇది 68-70 దాకా కూడా రావచ్చు. 2 or 3 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేయమని చెప్తాను. సునీత బెంగళూరు నుంచి అడుగుతున్నారు, లారస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 2 కూడా ఐపీఓలో ఎలర్ట్ అయ్యి హోల్డ్ చేయొచ్చా? 2 కూడా ఏంటంటే స్లో అండ్ స్టడీగా ఉండే ఐపీఓ, అంటే ఈ మధ్య కాలపు వచ్చిన ఐపీఓస్ అండి. 2 కూడా మంచివే, అయితే 2 కూడా టైం పడుతుంది మీకు మంచి రిటర్న్స్ రావడానికి. ఒకటే బాగా ఎక్స్పెన్సివ్ అండి, లారస్ ల్యాబ్ మంచి కంపెనీ అయినా ఎక్స్పెన్సివ్, బట్ హోల్డ్ చేసుకోవచ్చు అండి. ప్రసాద్ అడుగుతున్నారు, జీరోదాలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారట, ఇది మంచిదైన కంపెనీ? ఐ థింక్ లో బ్రోకరేజ్లో వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీ అండి. ప్రాబ్లీ స్టాటిస్టిక్స్ ప్రకారం ఐ థింక్ దే డూ గుడ్ టర్న్ ఓవర్. సో మీరు ట్రేడింగ్ ఎక్కువ చేసి ప్రాబ్లీ ఎవ్రీడే మీరు ట్రేడింగ్ చేస్తుంటేనే ఇట్స్ అడ్వైజబుల్. అదర్వైజ్ ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెనీ నోన్ బ్రాండ్స్ లైక్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ కూడా కొద్దిగా బ్రోకరేజ్ ఎక్కువ కూడా స్టాండర్డ్ బ్రాండ్స్. జెరాడో ఇస్ ఆల్సో ఏ గుడ్ కంపెనీ. ఓన్లీ థింగ్ మీరు హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్ అయితే కనుక డెఫినెట్లీ అక్కడ అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత రవికిరణ్ అడుగుతున్నారు, హిటాచి, జాన్సన్ హిటాచి, ఇది ఫిబ్రవరిలో 9:30 కనుక వస్తే తీసుకోవచ్చా? హిటాచి ఇది అంటే ఇండియా అండ్ మల్టీనేషనల్ అంటే వేరే కంట్రీ కొలాబరేషన్తో ఇండియాలో ఉన్న కంపెనీ అండి. డెఫినెట్గా ఫండమెంటల్ పరంగా, టెక్నికల్ పరంగా పక్కన పెట్టిన ఫండమెంటల్ మంచి కంపెనీనే, డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ కూడా అండి, ఈ కరెక్షన్స్లో ఇప్పుడు ప్రస్తుతం మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చు అండి. రవికాంత్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ 68లో తీస్తున్నారు, అశోక్ లేలాండ్ 77లో ఉన్నాయి, ఎవరేజ్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? ఐ థింక్ అశోక్ లేలాండ్ యూ కెన్ యావరేజ్ అండి. సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మేబీ 67 డౌన్ సైడ్ రావచ్చు. 1.5 year వ్యూ ఉంటే కనుక అశోక్ లేలాండ్ మీరు యావరేజ్ చేయండి. ఐడిఎఫ్సి ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి ఈ స్టేజ్లో, ఎందుకంటే క్లియర్ డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్. సో ఉన్న స్టాక్ అయితే మీరు హోల్డ్ చేయండి, ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ రివర్స్ అవుతే కనుక మళ్ళీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరు బ్యాంకింగ్లోనే కొనేయాలి అనుకుంటే ప్రైవేట్ సెక్టర్లో మేబీ ఫెడరల్ బ్యాంక్ కొద్దిగా అట్రాక్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది ఈ స్టేజ్లో. సో ఆగస్ట్ 2014 తర్వాత లోయెస్ట్ లెవెల్కి వచ్చింది దివీస్ ల్యాబ్స్, 796, 7.5% నష్టపోయింది ఆల్మోస్ట్. సో దివీస్ ల్యాబ్స్ నష్టాలకు అంతే లేదా అన్నట్లుగా ఉంది. కేర్ఫుల్గా ఉండండి దివీస్ ల్యాబ్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు. రాణే బ్రేక్ లైనింగ్స్ 1050లో కొన్నారు, సతీష్, ఏం చేయాలి? ఇది హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? అండి రానే బ్రేక్ లైన్స్ మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. ఇది ప్రస్తుతం అయితే కొంచెం ఈ ఆటో యాన్సిలరీ స్టాక్స్ కూడా పెద్దగా పెరగకపోవచ్చు. మీకు చూసుకుంటే ఇది బాగా అంటే 275 నుంచి బాగా పెరిగి మంచి రిటర్న్ ఇచ్చింది. ఈవెన్ ఫండమెంటల్స్ కూడా దానికి సపోర్టివ్గా ఉన్నాయండి. అయితే కొంత ఎక్స్పెన్సివ్ వల్ల ఈ కరెక్షన్ చూసాము. ప్లస్ దీంతోపాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది ఈ డిమోనిటైజేషన్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఈ ఆటో యాన్సిలరీ స్టాక్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి. మీరు కరెక్షన్స్లో ఇది మీరు ఇంకా యాడ్ చేసుకోండి. ఈవెన్ 840 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయండి. సో ఇటువంటి షేర్స్ మిడ్ క్యాప్స్లో ఇవాళ లాభాల్లో ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇంత వీక్ మార్కెట్లో ఎంఎంటీసీ 3.7% పెరిగింది, ఇవాళ 53.40 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే జిఎస్పిఎల్, సట్లస్ జెల్, పేటెక్ వ్యాబాగ్, జీఈ షిప్పింగ్, హిందుస్థాన్ కాపర్, ఆర్డీఈఎల్, ఇందాక ఎవరు అడిగారు రిలయన్స్ డిఫెన్స్ గురించి, అలాగే కంటైనర్ కార్పొరేషన్, బలరాంపూర్ చిని, ఫైజర్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, ఇవన్నీ స్వల్ప లాభాల్లో ఉన్నాయి, ఏమీ చెప్పుకోదగిన లాభాలు కాదు. ఎంఎంటీసీ ఒకటే ఇవాళ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. లూజర్స్ లిస్ట్లో
చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ గెయినర్స్ చాలా తక్కువగా, లూజర్స్ ఎక్కువగా ఉన్న ట్రేడింగ్ డే ఇది. దివి స్లాబ్స్ అఫ్ కోర్స్ టాప్ లూజర్, 8% నష్టపోయింది. అలోక్ టెక్స్టైల్స్, నాట్కో ఫార్మా. సో ఫార్మా దివీస్ ఎఫెక్ట్ మిగతా కంపెనీలు కూడా స్ప్రెడ్ అయింది. అండ్ జీపీపీఎల్, హిందాల్కో, చోళా ఫైనాన్స్, సిప్లా, ఎడిల్ వైజ్, ఫోర్టిస్ హెల్త్ కేర్, డేఎల్ఎఫ్, జిఎస్ఎఫ్సి, ఇంటెలెక్ట్ డిజైన్ అండ్ బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, వేదాంత, అపోలో హాస్పిటల్స్. వన్ ఆఫ్ ది హైయెస్ట్ గెయినర్స్ ఇన్ దిస్ క్యాలెండర్ ఇయర్ వేదాంత ఇవాళ 3% నష్టంతో ట్రేడ్ అవుతుంది. అలాగే అపోలో హాస్పిటల్స్, నాల్కో, ఆర్కామ్, హెచ్డిఐఎల్. సో మెటల్, ఫార్మా అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్లో మనకు సెల్లింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. చివరిగా ట్రేడర్స్కి ఏదైనా సలహా ఇస్తారు? ఐ థింక్ 7916 ప్రీవియస్ స్వింగ్లో కూడా కట్ అయిందండి. ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెవెల్స్ అనేది మనకు ఓపెన్ అప్ అవటం చూస్తాం. సో నెక్స్ట్ లెవెల్ అనేది 7676 దగ్గరే మనకు సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా 200-220 పాయింట్స్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ప్రాబ్లీ కొద్ది మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 7960, 7970 వస్తే కనుక షార్ట్ పొజిషన్స్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇట్ వాస్ క్లోజింగ్ వెరీ క్రూషియల్. ఇన్ఫ్యాక్ట్ 7916 కింద క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ వెరీ డేంజరస్. మేబీ 200-250 పాయింట్స్ విత్ ఇన్ ఎ వీక్ ఆర్ మేబీ 10 డేస్లో పడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో 75 పాయింట్ల నష్టంతో 7910 దగ్గర నిఫ్టీ కనిపిస్తుంది. కీలకమైన సపోర్ట్ లెవెల్స్ని నిలబెట్టుకుంటుందా లేదా నిలబెట్టుకోలేదా అనేది ఇవాల్టి ట్రేడింగ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్ మేము ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.